లైట్లు అన్ని బంద్ చేసినావా లేదా ఇంట్లో? ఆగో ఆగో ఫ్యాన్స్ అప్పుడు వస్తున్నట్టున్నది కదా. సలే పెట్టబట్టే ఓ దిక్కు, ఎందుకు ఫ్యాన్ వేసి కరెంట్ ఖరాబ్ చేస్తావు ఊకే? మళ్ళీ టీవీ కూడా పొద్దుగాల నుంచి ఇరాం లేకుండా నడుస్తూనే ఉన్నట్టున్నది కదా. ముందుగాల నువ్వు అన్ని బంద్ చేసి ఏబ చెట్టు కింద ఊసపో, ముచ్చటికి పోనాడు. నువ్వు ఇంట్లో కరెంటు వాడితేవంటే నీ చేతులు ఇరగొడతా చెప్తున్నా. నెల నెల 400-500 తక్కువ వస్తలేదు కరెంటు బిల్లు. గన్ని పైసలు ఏడుకలు తెచ్చి కట్టాలే, మోసటోళ్ళకి తెలుస్తుంది కావడి బరువు. ఉంటాయిగా బంద్ చేసేయాన్ని. బా ఏం చెప్పాలి చెప్పుర్రి, గిట్లా అట్టిగా కరెంటు కాలుస్తున్నారు. ఇగో మా వాళ్ళు కూడా ఏదో కరెంటు వాడతా చెప్తారట, ఇనుండ్రి. ఇక ఇప్పటి సంధి జర కరెంటు ఎక్కువ తక్కువ కాలొక్కుర్రి. ఏతి మీరు మాకు చెప్పుడు ఏందని ఆగం వాడితిరా అంటే కరెంటు బిల్లు మోతలు మోవద్దు, జాగ్రత్త. ఎందుకంటే ఇక రేపో మాపో కరెంటు బిల్లులు పెంచేందుకు కాయిదాలు రెడీ చేసిండ్రట అధికారులు. ముఖ్యమంత్రి సార్ సంతకం కోసం ఆగిందట ఫైలు. ఇక సారు సైన్ చేసిండంటే కరెంటు బిల్లుల షాక్ కొట్టుడు ఖాయం. ఇంట్లో ఎవరు లేకున్నా గానీ పొద్దున్నాక లైట్లేసి ఉంచుడు, పంకలు గింకలు టీవీ గీవి ఫ్రిడ్జి గిర్జి ఇరాం లేకుండా షాల్ చేసి ఉంచుడు, సలసల కాగేటట్టు నీళ్ళ హీటర్లు వాడినరా అంటే బిల్లు కట్టేటప్పుడు గిలగిల కొట్టుకుంటారు. ఇక మీ ఇష్టం. పొద్దుగాల షాల్ చేసిన టీవీ రాత్రి పండుకునేదాకా ఆగం నడిపించుకుంటా సీరియల్ గీరియల్ చూసుకుంటా కరెంటు కాలొక్కుర్రి. బిల్లు చిట్టి చేతుల వాడ రోజు తెలుస్తుంది కథ. ఇక చలికాలమే కాబట్టి పంకలు బంద్ చేయండి. అవసరమైతే తలుపులు కిటికీలు తెరుచుకొనే ఉండుర్రి. మరి దోమలు గుట్టి కాల పెట్టాయా అంటే ఇంతంత యాపాకు పొగనో దోమల బిల్ల ముట్టించుకోండి కానీ కరెంటు తోటి నడిచి ఆడి జోలికైతే పోకుండ్రి. ఇక ఇప్పుడైతే ఫ్రిడ్జ్ దగ్గరికి అస్సలకే పోకుండ్రి. ఇక సర్కారు ఎంత ఛార్జీలు పెంచినా మనకేం డోకా ఉండదు.